పవిత్ర అనుమానం. స్పెయిన్ దేశంలోని ఇవోరా నగరం బార్సిలోనా పట్టణానికి 77 కిలోమీటర్ల దూరంలో ఉంది. కథోలిక విశ్వాసం మొదలుపెట్టిన నాటి నుండి అనేక తప్పుడు సిద్ధాంతాలు, వాదనలు విశ్వాసులను కలవరపరుస్తూ వచ్చాయి. వానిలో ఒకటి దివ్య సత్ప్రసాదంలో యేసుక్రీస్తు సాన్నిధ్యం లేక అప్పద్రాక్షారసములు క్రీస్తు ప్రభు శరీర రక్తాలుగా మారుతాయన్న పరమ రహస్యాన్ని వ్యతిరేకించడం. ఈ సిద్ధాంతం ఐరోపా ఖండమంతా శరవేగంగా వ్యాపించింది. గురువులు ఈ విష ప్రచారానికి మినహాయింపు కాదు. వారు కూడా ఈ చెడు ప్రచారానికి బలయ్యారు. వారిలో ఒకరు ఇవోరా విచారణ గురువు ఫాదర్ బెర్నార్డో ఒలివర్, ప్యారిష్ ప్రీస్ట్. వారు కూడా ఇలాంటి అనుమానంతో సతమతమవుతూ ఉండేవారు. ఒకరోజు ఫాదర్ బెర్నార్డో ఒలివర్ గారు దివ్య పూజా బలి సమర్పిస్తుండగా అంతుబట్టని మానవ జ్ఞానానికి మించిన ఒక దృశ్యాన్ని చూశారు. అది గమనించిన గురువు ఆశ్చర్యానికి గురయ్యాడు. అది ఏమనగా, పూజా పాత్రలోని ద్రాక్షారసం రక్తంగా మారి పాత్ర నుండి పొంగి పొర్లి పరిశుద్ధ వస్త్రం కార్పోరల్ పీఠంపై నుండి నేల మీదకు ప్రవహించడం చూచి భయాందోళనలకు గురయ్యారు. వణుకుతూ, అవిశ్వాసంలో ఉన్న నన్ను బలపరచడానికి నా కోసం ఈ రహస్యాన్ని బయలుపరచావా అని దీనమనస్కుడై మోకరించి తన విశ్వాసాన్ని సంతోషంతో తిరిగి నూత్రీకరించుకున్నారు. ఈ అరుదైన అద్భుత వార్త ఉర్జీల్లో పీఠ కాపరి అయిన రేవ్ రామాంగోల్ గారికి తెలియజేశారు. వారు వెంటనే బయలుదేరి ఇవోరా విచారణ దేవాలయానికి చేరుకొని ఈ అద్భుతాన్ని ధృవీకరించారు. అటు తర్వాత వారు ఈ అద్భుతానికి సంబంధించిన సమాచారాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ధృవీకరించి అధికారికంగా శ్రీసభకు ప్రకటించారు. ఇవోరా దేవాలయంలోని పీఠం క్రింది భాగాన ఈ స్మారకమును, అధికార పత్రమును భద్రపరిచారు. 1155వ సంవత్సరంలో మహాఘన విలియం పీఠ కాపరి క్రొత్తగా నిర్మించిన దేవాలయాన్ని పునీత క్యూగాట్ గారికి అంకితం చేశారు. 1426వ సంవత్సరంలో ఈ స్మారకమును క్రీస్తు ప్రభు రక్తంతో ముద్రించబడిన వస్త్రమును ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన స్థలంలో ప్రతిష్ఠించారు. తర్వాత విశ్వాసుల సంఖ్య క్రమంగా పెరగటం వలన 1663వ సంవత్సరంలో నూతన దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ప్రతి ఏటా పవిత్ర అనుమానం, ది హోలీ డౌట్ను స్మరిస్తూ వార్షిక మహోత్సవాన్ని భక్తి ప్రపత్తులతో, విశ్వాసంతో కొనియాడుతారు. ఫాదర్ బెర్నార్డో గారి అనుమానాన్ని స్మరిస్తూ తమ విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థనలు చేస్తారు. 1110వ సంవత్సరంలో జరిగిన ఈ దివ్య సత్ప్రసాద అద్భుతమునకు దేవునికి స్తుతి స్తోత్రములు, ఆరాధనలు చెల్లిస్తూ ఘనంగా కొనియాడబడుతుంది. ఆమేన్.